పట్టణం నడిబొడ్డున సాయి పంచవటి హోటల్ రాణి సతీజీ కాలనీకి వెళ్లే మార్గంలో బారికేడ్లు కట్టి ఇరువైపుల రోడ్లను బ్లాక్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆ స్థలం తమకు చెందిందని కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని పేర్కొంటూ సోమ గంగారెడ్డి కుటుంబీకులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుగా కట్టిన కట్టెలను తొలగించడానికి యత్నించడంతో పిటిషనర్ కుటుంబీకులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమను అణచివేయాలని చూస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఫోన్ లేపారు సార్ వీళ్ళు ఫోన్లు లేపారు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు ఫోన్ లేపాలి వీళ్ళు. ఇప్పుడు ఇక్కడికి ఎట్లా సార్ ఎప్పుడు నాకు అర్థం కాదు. మీరు ఎవరి ప్రెషర్తో ఎమ్మెల్యే ఫోన్ చేసినా మీకు నాకు ఒక్కటి చెప్పండి. మీకు చైర్మన్ ఫోన్ చేసి మీరు ఎందుకు వచ్చారు మేడం? మేము వెళ్ళిపోతాం. వాడు ఎందుకు భయపడుతున్నాడు? ఇంతమంది ఎందుకు వచ్చింది నాకు అర్థం అయితే లేదు. వాడు అంత పెద్ద కరోడ్పతి వాళ్ళ పేపర్లు ఉంటే ఆడు మమ్మల్ని 10 నిమిషాలు కాల్ చెప్పాలి. లీగల్ గా పోతే వాడు సుప్రీంకోర్టు హైకోర్టు పోతే 10 నిమిషాలు కాల్ చెప్పా. వాడు బయటకు రాకుండా వీళ్ళందరినీ ఎందుకు పంపిస్తున్నారు? వీళ్ళు ఏం చేసినా అర్థమైంది సార్. ఎవరు ఫోన్ చేసి వచ్చింది కంప్లైంట్ చేయండి సార్. కంప్లైంట్